మనవడితో ఆడుకుందామని పిలిస్తే గ్రాండ్పా డోంట్ డిస్టర్బ్ ఐఆమ్ ఇన్ ఆన్లైన్ క్లాస్ అనే సమాధానం వచ్చేది. రఘురామయ్య ఏదైనా సలహా ఇవ్వబోతే నాన్నా మీ కాలం వేరు, ఈ జనరేషన్ సాఫ్ట్వేర్ మీకర్థం కాదు అని రవి తేలికగా తీసిపారేసేవాడు. అక్కడాయనికి తిండి దొరుకుతోంది, కాని గౌరవం దొరకడం లేదు. ఆయన అనుభవం అక్కడ ఎక్స్పైరీ డేట్ అయిన మందుబిళ్లరా మారింది. బెంగళూరులో సీతమ్మ పరిస్థితి ఒక పనిమనిషి కంటే తక్కువ. కిరణ్ భార్యకు సీతమ్మ చేతి వంట కావాలి, కాని సీతమ్మ చాదసం వద్దు. అత్తయ్య ఉప్పెక్కువైతే బీపీ వస్తుంది, మీకెన్నిసార్లు చెప్పాలి అనే కోడలి మాటల్లో ఆప్యాయత కంటే ఆజ్ఞాపనే ఎక్కువుండేది. చిన్నప్పుడు కిరణ్ ఎంగిలి చేసినా తినేసిన తల్లి ఆమె. ఇప్పుడామె చేతి వణుకుతో నీళ్లు ఒలికితే కిరణ్ అమ్మా చూసుకోలేవా, ఫ్లోర్ పాడవుతుంది అని అరుస్తూ ఉంటే ఆమె గుండెలో తడి ఆరిపోయింది. ఒక శుభకార్యం కోసం అందరూ సొంత ఊర్లో కలుసుకున్నారు.